జై హనుమాన్, జై హనుమాన్. ఇది పంచముఖి హనుమంతుడు టెంపుల్ అండి. చిన్నది, చాలా చిన్న టెంపుల్. కింద హనుమంతుడు, పంచముఖి హనుమంతుడిది బ్రాంజ్ చేస్తుంది. కానీ నేను చాలా పవర్ఫుల్ అండి. నేను ఎందుకు నమ్ముతానంటే దీన్ని ఎక్కువగా గ్యారంటీగా బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒకసారి దండం పెట్టుకున్నాను. ఇది ఒక సొసైటీలో ఉంది అన్నమాట. ఆనంద్ నగర్ సొసైటీలో ఈ హనుమంతుడి టెంపుల్ ఉంది, పంచముఖిది. ఎందుకు నాకు అప్పటి నుంచి నమ్మకం ఎక్కువ అంటే, బయటకు వెళ్ళినప్పుడు ఒక్కసారి దండం పెట్టుకుంటాను. నాకు జాబ్ లేనప్పుడు మా మాయ గారు చెప్పారన్నమాట, ఒక ఆకుపూజ చెయ్యి హనుమంతుడికి అని చెప్పగానే అప్పుడు నేను ఈ టెంపుల్లోనే హనుమంతుడికి ఆకుపూజ చేశాను అనమాట. అలా 3 వారాలు చేయమన్నాడు. 2 వారాలు చేసేసరికి నాకు 3వ వారంకి ముందే, ఇంకా 3వ వారం అవ్వక ముందే పూజ నాకేమో వచ్చింది, ఆఫర్ చేతిలో ఉంది నాకు. సో అందుకు నేను ఎక్కువ నమ్ముతాను అనమాట. IBM జాబ్ అంటే ఆల్మోస్ట్ 14 ఏళ్ళ క్రితం అనుకోండి. సో జాబ్ రావడం అంటే ఇంటర్వ్యూ అన్నీ బాగా జరిగితే జాబ్ వచ్చేది కాదు. సో నేను ఇక్కడికి వచ్చి ఆకుపూజ చేశాను. నేను రాలేదు, మా వైఫే వచ్చి చేశారు 15 ఏళ్ళ క్రితం, 15 ఏళ్ళ క్రితం అనుకోండి, 14.5-15 ఏళ్ళ క్రితం. కానీ చేసి ఇంకా 2వ వారం అయిపోయింది, 3వ వారం చేసి కానీ నాకు పేపర్స్ నా చేతిలో ముందే ఉన్నాయి. సో అందుకు నేను 100% నమ్ముతాను అనమాట. ఇది జస్ట్ చిన్న గుడి, చాలా చిన్న గుడి, ఇలాగ ఉంటుంది అంతే, ఆ సొసైటీలో అనమాట. అలాగే ఇక్కడ తర్వాత పెట్టారు, ఇది శ్రీరాముడిది. చాలా కళగా ఉంటాయి. హనుమంతుడు, సీతాదేవి, నెక్స్ట్ లక్ష్మణుడు, శ్రీరాముడు. చూడండి, చాలా చాలా కళగా ఉన్న విగ్రహాలు. చిన్న హనుమంతుడు, అలాగే హనుమంతుడు అయితే తాళం వేస్తున్నాయి, సరిగ్గా తీయలేకపోవచ్చు. లక్ష్మణుడు, అలాగే లక్ష్మణుడు, సీతాదేవి, రాముడు. సో అదండి, చాలా బాగుంటుంది అనమాట. చిన్న టెంపులే కానీ దండం పెట్టుకుని ఉంటాం. ఇలా చిన్న పార్క్ అన్నమాట ఇది. ఆ పార్క్, ఈ సొసైటీ, జస్ట్ చిన్న సొసైటీ, పార్క్. అలాగే హోమాలు అవి అవుతే ఇక్కడ అవుతుంటాయి. సో ఇది బాగా డెవలప్ చేశారు ఇక్కడ. యాక్చువల్లీ శ్రీదేవి అండ్ శ్రీకాంత్ గారు అనేసి వాళ్ళే డెవలప్ చేశారు ఈ గుడిని. ఎక్కువగా గుడి పెట్టింది వాళ్ళు కాకపోయినా డెవలప్ చేసిన వరకు వాళ్ళే, పెట్టడం కూడా వాళ్ళే పెట్టారు అనుకోండి. కానీ బాగుంది, చాలా చిన్న గుడి అయినా మంచి పవర్ఫుల్ అండి హనుమంతుడిది. సో నేను 100% నమ్ముతా. దీనివల్ల ఆకుపూజ చేయడం వల్ల, హనుమంతుడు ఆకుపూజ చేయడం వల్ల నాకు జాబ్ వచ్చింది అనేసి. సో అందుకు ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా ఒకసారి ఇక్కడ దండం పెట్టుకొని అప్పుడు బయటికి వెళ్తుంటాను అన్నమాట పని చేయడానికి. ఏదైనా సరే ఇంట్లోంచి వచ్చి ఫస్ట్ దండం పెట్టుకొని వెళ్తాను. జై హనుమాన్. ఈరోజు 8 మే 2024.